మన జీవితంలో శుభకరంగా, మంగళకరంగా, సంతోషమయంగా సాగాలంటే ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలి. అమ్మ లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే శుక్రవారం ఏకాదశి రోజుల్లో తప్పక పూజించుకోవాలి. ఆ అమ్మ ధనలక్ష్మిగాను, ధైర్యలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగాను, ఆదిలక్ష్మిగాను, విద్యాలక్ష్మిగాను, సంతానలక్ష్మిగాను, విజయలక్ష్మిగాను, గజలక్ష్మిగాను ఆ అమ్మవారిని మాతృదేవత యొక్క శ్రేయస్సుగా పూజిస్తారు. విష్ణుదేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఆమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్యగా, సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్యగా, పద్మావతిగా అవతారాలు ఎత్తి అతన్ని వివాహం చేసుకుంది.